ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చేది? ఇంకా భ్రమలో ఉన్నావా? నేను అడుగుతున్నా, దమ్ము ధైర్యం ఉంటే రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలోని స్థానం ఏంది అడుగుతున్నా. ధైర్యం ఉంటే, శక్తి ఉంటే చెప్పు. వైసీపీ పార్టీలో రమేష్ రెడ్డి స్థానం ఏంది? నువ్వు 11 కోట్ల రూపాయలకు అమ్ముడమైన వ్యక్తివే. ఈ రోజు నాగా గురించి మాట్లాడే దమ్ముందా? ఒక్క టిప్పరు కంకరు ఎవడో మంత్రి పేరు చెప్పి తీసుకొని పోతే మంత్రి సహోదరుడికి, మేనల్లుడికి, బంధువులకు అంటగట్టే నీచమైన సంస్కృతి నీది. నేను చెప్తున్నా, 9 నెలలుగా అధికారంలో ఉన్నాం, శాసనసభ్యునిగా, మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఉన్నా. ఎక్కడైనా నా తరపున ఎవరైనా దందాలు చేశారా? నేను అడుగుతున్నా. ఈ రోజు నేను మట్టి అమ్ముకుంటా అన్నావు, ఇసుక అమ్ముకుంటున్నా అంటున్నావు, అలాగే కంకర అమ్ముకుంటున్నా అన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు రాయచోటి ప్రాంతంలో 11 క్రషర్లు ఉన్నాయి. నేను చెప్తున్నా, ప్రమాణం చేస్తా, వచ్చి ఎవరన్నా రామప్రసాద్ రెడ్డి కప్పం కట్టమన్నాడేమో నువ్వు చెప్పించగలవా అని అడుగుతున్నా. ఆ రోజు నువ్వు ఒక ఇన్ఛార్జిగా ఉంటే చిన్న చితక నాయకుల పేర్లతో వర్కులు పెట్టి వాళ్ళను ఎండకు జేసీబీలు పెట్టి వర్కులు చేస్తే బిల్లులు నీ చెంచాగాల పేరుతో నీరు చెట్టు పనులు తీసుకుని ఆ డబ్బులు బొక్కింది నువ్వు కదా అని అడుగుతున్నా. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నష్టం పోయినారని 2014-19 మధ్యలో పనులు చేసిన వాళ్ళకి బిల్లులు వస్తామంటే ఈ రోజు ఆ రోజు నువ్వు చేసుకున్న వర్కులు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలను నువ్వు రాయబారాలు పంపి ఆ బిల్లు నాకు ఇవ్వండి అని అడగలేదని అడుగుతున్నా. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టావు, నిన్న మొన్న నీ పక్కన కూర్చున్న రౌడీ షీటర్లు కాదని మేము అడుగుతున్నాం. అంతే తప్పక మా గురించి ఏమన్నా మాట్లాడితే, మా కుటుంబం గురించి ఎక్కడైనా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నా. ఒకటే చెప్తున్నా, ఏదైనా నీకుంటే న్యాయపరంగా మా పైన చర్యలు తీసుకో. అంతే తప్పక నువ్వు ప్రెస్ మీట్ రాత్రి 12కు పొద్దున్నే 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మా గురించి కామెంట్ చేస్తే రాయచోట్లు తిరగలేవని చెప్తున్నా. 12 కోట్ల రూపాయలు ఆయన క్రషర్ మీద ఫైన్ వేయించాడంట మంత్రి. మంత్రి పెత్తనం ఎంతవరకు ఉంటుందండి? ఒక 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఫైన్ వేయించే శక్తి ఉంటుంది. నేను మైన్స్ మినిస్టర్ కాదు. నువ్వు గత 10 సంవత్సరాలు ఎప్పటి నుంచి అయితే క్రషర్ పెట్టావో అక్రమంగా మైనింగ్ చేస్తే ఈ రోజు రాష్ట్రంలో అలాంటి వాళ్ళందరినీ తాటి తీసేదానికి ఎన్ఫోర్స్మెంట్ ఒకటి పెడితే గవర్నమెంట్ ఆ ఎన్ఫోర్స్మెంట్ నీ మీద 12 కోట్ల ఫైన్ రాస్తే అక్కసుతో అది నేను వేయించినానని ఈరోజు చెప్పుకుంటున్నావు. ఏదైతే వర్క్ ఆయనకు వచ్చింది అక్కడ కంకర తోలితే మా మనుషులు ఎత్తుకొని పోయినారని చెప్తున్నారు. ఒకసారి గమనించండి, మీ అందరికీ ఈ పేపర్ కూడా ఇచ్చా. గత వారం రోజుల ముందు